ఎస్ శివకుమార్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది కాబట్టి ఎలాంటి అంశాలు ప్రత్యేకించి చర్చ జరిగారా? అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే, ఓకే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తారు నిన్న కేబినెట్ మంత్రివర్గ సమావేశంలో. అట్ ద సేమ్ టైమ్ కక్కుర్తి కోసం, కమిషన్ల కక్కుర్తి కోసం ఇదంతా పాల్పడిందంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. ఏంటి ఒకసారి క్లారిటీ ఇవ్వండి వాటికి సంబంధించి. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఒకటి సుంత గారు, కేబినెట్ లో నిన్న చర్చించిన విషయాలు ఈరోజు ఏదైతే ఎన్నో ఎఫెక్ట్ పరంగా మొత్తానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. రెండవది రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ నీతి ఎద్దడి లేకుండా ఖచ్చితంగా ఆ దిశగానే ముందుకు పోతామనే రకంగా ఒకటి చెప్పడం జరిగింది. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయితే మనం ఇవాళ కొత్తగా చెప్పేదేందో, నిన్న కేబినెట్ లో కూడా మరి ఒకసారి ఏదైతే మేడిగడ్డ, సునీల, అన్నారం గురించి కూడా అదే వాళ్ళు మొత్తానికి ఒక కాసుల ప్రకృతి గురించి, అంటే కమిషన్ల గురించే ఆ ప్రాజెక్ట్ ని ఆగమేఘాల మీద ఇబ్బంది పరంగా చేసిండ్రు అనేది. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే సూచన సలహాలు చేస్తుందో దాని మీదనే మనము ముందుకు ఏ రకంగా దాన్ని రిపేర్ చేయడం అనే రకంగానే తర్జన మర్జన పడటం జరుగుతుంది. మొత్తానికి ఒకవేళ అది నీటి విఘటన, అక్కడ నీటి నిర్వఘటన పెడితే మొత్తానికి ఆ బ్యారెక్ మొత్తం కూడా కూలిపోతుంది అనే రకంగా గతంలో కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది. బ్యారెక్ అంటే ఒక 7 పిల్లర్లు కూడా కుంగుతాయి. ఇప్పుడు మనకు కనబడింది ఒక్క పిల్లరే ట్రాక్స్ వచ్చినాయి అనే రకంగా మాట్లాడుతున్నారు. సరే, తొందిల్లాలో మొత్తానికి ఆ పిల్లర్ కింద బుంగలు రావడము, అక్కడ ఆ పిల్లర్ నిలబడదు ఎందుకంటే బొగ్గు నిక్షేపాలు అక్కడ ఉన్నాయి అనే రకంగా కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు రీసెంట్లీ కూడా నిన్న జరిగిన కేబినెట్ లో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇటు నీటి ఎద్దడి రేపు రాబోతుంది, ఎందుకంటే వర్షాలు పడకపోతే ఇబ్బంది అవుతుంది అనే రకంగా కూడా ఆ సమీక్షలో మాట్లాడడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానికి సంబంధించి ఇంకా రిపేర్ స్టార్ట్ చేసి వాటర్ యూజ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే అలాగే పక్కన పెట్టేయాలనుకుంటుందా? ప్రస్తుతానికి ఉన్న పరంగా మటుకు అందులో వాటర్ నింపితే మొత్తానికి ఒక బ్యారెక్ అంటే 7 పిల్లర్లు పొంగే అవకాశం ఉంది అని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది అనేది మనకు గతం నుంచి ఉంది. దాంట్లో ఏమన్నా సూచన సలహాలు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇస్తే, లేదంటే ఆ మొత్తం ఒక బ్యారెక్ నే మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది ఆ ఉన్న పరంగా అనేది కాకుండా. లేదు అంటే ఒక్క పిల్లర్ చేస్తే మటుకు అక్కడ నీటి నిల్వలు పెట్టడానికి అవకాశం లేదు అనే రకంగానే డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. సుంత గారు. ఓకే, స్వామి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ సుందర్ గారు,